శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అనాదిగా రోడ్డు మీద పడి ఉన్న లక్ష్మయ్యని ఈ హాస్పిటల్లోనే మనం ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. ఈ రోజుకి 13వ రోజు ట్రీట్మెంట్ జరుగుతుంది. బెడ్షీట్ మీరు ఇచ్చారు. మళ్ళీ వచ్చి తీసుకుందరమ్మా. మళ్ళీ వస్తారు. లక్ష్మయ్యని ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మే నెల 3వ తేదీ జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు మే 15, 2025న డిశ్చార్జీ చేసి ఈ లక్ష్మయ్యని తీసుకొని CWCకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ వారు ఏం చెప్తారో చూసుకొని ఈ లక్ష్మయ్యకి మా ద్వారా, యానాది మహానాడు ద్వారా పూర్తి ప్రొటెక్షన్ ఉంటుందని మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ లక్ష్మయ్యని తీసుకెళ్ళడానికి ఆటోలో కొంతమంది నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక్కడ ఈరోజు నాడు ఒక నర్సు గారు ఆటోకి ఒక 200 రూపాయలు సహాయం చేయడం జరిగింది. వారి ద్వారా ఈ లక్ష్మయ్యని తీసుకెళ్ళడం జరిగింది. మనలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుకు రాలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆటో బాలాజీ ఆటో ఆటో లోపల గౌడాస్పేట CWC ఉంది కదా, చిల్డ్రన్స్. ఎంతమంది? ఒక్క అబ్బాయి లక్ష్మయ్య నడవలేని పరిస్థితి. అబ్బాయి కొంచెం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాను. నువ్వే ఏమో బాగుందా? నేను 200 అడుగుతున్నాడు, 150 ఇస్తానని చెప్పాను. తీసుకోరా బయట. ఏ ఆటో? అక్కడ రాదు ఆటో. అక్కడ దాకా బయట వస్తే వస్తుంది. బయటికి తీసుకొస్తా, రా తీసుకొస్తా. సరే ఓకే కదా, 150. సరే, లోపల ఉండేదే కదా. అదే లోపలేనా బాలాజీ? అది 150 రూపాయలు కొట్టుకున్నాడు పాపం. వెళ్ళొచ్చా? ఏం సంగతి? ఆడికి వచ్చాం మనం ఇప్పుడు, తెలీదా?
తెలుసా ఎక్కడికి వచ్చాను దా. సార్ నమస్కారం సార్ గుర్తున్నాను సార్ ఇది మన బాతులు వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాను కదా కామయ్య చందు అంటే ఒకసారి తీసుకొచ్చాను నిన్న. కూర్చోాలా కూర్చోాలా సార్ ఇక్కడ కూర్చోబెట్టేదా కూర్చోాలి కూర్చోాలి సార్. ఈ అబ్బాయి బుచ్చి రోడ్డు పైన పడున్నాడు సార్. అబ్బాయి బుచ్చి రోడ్డు పైన బస్టాండ్ దగ్గర అంటే పొట్ట ఉబ్బరం ఉందన్నమాట. భయంకరంగా పొట్ట ఉబ్బేసి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ మా యానాది మహానాడుకి సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సంచయ్ గారు అని ఉన్నాడు. అతను చూసి బుచ్చి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాడు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను చూసుకుంటున్నాను అబ్బాయిని. మొన్న మే నెల 3వ తేదీ 2025 చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు 15 అయ్యింది. ఇప్పుడు ఇన్ని రోజులు అబ్బాయి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అక్కడ. పోతే ఫస్ట్ అసలు నడవలేకపోతున్నాడు అన్నమాట. కానీ ఇప్పుడు సపోర్ట్తో కొంచెం నడుస్తున్నాడు. మొత్తం అన్ని టెస్టులన్నీ చేయించాము. కిడ్నీ టెస్టు, లివర్ టెస్టు, హార్ట్ టెస్టు, అంటే బాడీలో అబ్బాయికి ఏదన్నా ఉందా, దేనివల్ల నడవలేకపోతున్నాడు, హెల్త్ ఇష్యూస్ ఉందంటే లాస్ట్కి హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించాడు. అన్నీ చేయించడం జరిగింది. ఏం లేదు అబ్బాయికి ఏంటంటే ఫుడ్ లేక ఈ విధంగా బలహీనం అయిపోయాడు. అంతే తప్పనిచ్చి మామూలుగా ఏం లేదు. కొంచెం రికవర్ అవుతాడు. ఫస్ట్ నుంచి మీరు కొంచెం చూసుకోండి అని చెప్పారు సార్. ఇది సార్ అబ్బాయి పరిస్థితి. అబ్బాయి పేరు లక్ష్మయ్య అని చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న అడిగితే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు, నాన్న పేరు చెప్తాడు. ఏరియా అడిగితే కాసేపు కావలి అంటాడు, కాసేపు బుచ్చి అంటాడు. కొంచెం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒంటరి వాడు. అప్పటికి నేను గ్రూపులో పెట్టాను. ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంటు అన్నీ చేసేటప్పుడు కూడా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో ఛానళ్ళు అన్నీ పెట్టినా. ఎక్కడ సార్? లేదు సార్, బుచ్చిలో దొరికారు. బుచ్చి పోలీస్ స్టేషను, గవర్నమెంట్ హాస్పిటల్ రెండు పక్కనే ఉంటాయి సార్. అక్కడ కూడా సంప్రదించారు. అక్కడ కూడా సంప్రదించారు. పైగా నేను పెట్టే పోస్టులు ఏంటంటే నాకు 23 గ్రూపులు ఉండేవి సార్. నాకు పోలీసు గ్రూపులు కూడా ఉన్నాయి. అన్నిట్లో పెడతాను నేను. కానీ ఒక్కరు కూడా స్పందించాల. మాట్లాడతారు సార్. అన్న ఏంది నీ పేరు? నీ పేరేంది? లక్ష్మయ్య. మీ అమ్మ నాన్న పేరు? నా సార్లు చెప్పు. మీ అమ్మ నాన్న పేరు నాన్న? బాబు. సరసమ్మ. సరే, అమ్మ పేరు శాసమ్మ అని చెప్తారు సార్. వాళ్ళ నాన్న పేరు బాబురా, అంతే కదా? మీ నాన్న పేరు బాబు, మీ అమ్మ పేరు శాసమ్మ. నీ పేరు? లక్ష్మయ్య. అంటే వాయిస్ కూడా సార్ ఇతను ఈ అబ్బాయి అంటే అంత మైండ్ సెట్ క్లారిటీగా అంటే ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. అంటే మనం అడిగిన సమాధానానికి నిదానంగా చెప్తున్నాడు. అన్న మీ నాన్న ఏం చేసేవాడు? ఏం పని చేసేవాడు నాన్న? అమ్మ ఏం పని చేసేవాడు? ఎన్ని తెలియదు సార్. చాలాసార్లు ట్రై చేశాను నేను. ఎవరన్నా కొట్టారా ఏందని కూడా అడిగా. ఏం లేదు. లేదంటే బాతుల కాడ ఏమన్నా తీసుకుపోయి పెట్టి ఏమన్నా వాళ్ళు ఏమన్నా కొట్టి పని అంతా చేయించుకొని నడలేని పరిస్థితులు ఏమన్నా రోడ్లు వేసేసారా అని కూడా అడిగా. దానికి సమాధానం లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఏం లేదు సార్. పాపం అంత ఇది అసలు నడవలే. ఇప్పుడు కూడా సపోర్ట్తో వస్తున్నారు. నడవలేని పరిస్థితి. రీజన్ అంటే ఏదో చెత్త కుండీలు అన్నం గిన్నం తిని మరి ఏదో ఎవడో కూడా ఏదన్నా పెట్టుంటాడు. ఆకలికి ఏదో గబకం తినేసి ఉంటాడు. అది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది.
పంపించి వీడియో లక్ష్మయ్య ఏంటి విషయం ఇక్కడ చేర్పించా నేను సార్ వాళ్ళు చూసుకుంటారు నిన్ను సిడబ్ల్యూసి అని ఇలాంటి పిల్లల కోసమే ఇక్కడ పెట్టున్నారు ఇది అర్థమైందా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నావు కదా ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో తెలీదు చెప్పలేకపోతాం 15 రోజుల దాకా ఉన్నావు దాదాపు సరేనా ఓకే ఇప్పుడు సార్ వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు ఓకే నేను ఇక్కడే జాయిన్ చేసాము వాళ్ళు చూసుకుంటారు నేను అప్పుడప్పుడు ఆశ్రమంకి వచ్చి చూస్తుంటా సరేనా ఓకేనా ఓకే ఏం భయపడబాక భయపడుతున్నా అన్ని బాగా చూసుకుంటారు ఫుడ్ హ్యాపీగా తిను ఆవిడకో పిల్లలతో నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటానా సరేనా బాయ్ చెప్పు సరే ఓకే ఈ అబ్బాయిని ఇక్కడ సిడబ్ల్యూసి వారికి అప్పచెప్పడం జరిగింది ఇంకా నేను బయటికి వెళ్తున్నాను ఆ అబ్బాయిని వదిలిపెడతా ఉంటే నాకు కూడా బాగా ఉంది కానీ అప్పుడప్పుడు వచ్చి చూసి పలకరించి వెళ్తుంటాము అంటే దాదాపు 14 రోజులు ట్రీట్మెంట్ మేమే దగ్గరుండి చేయించడం జరిగింది తర్వాత అబ్బాయి కోలుకున్న తర్వాత ఇక్కడ సిడబ్ల్యూసీలో అప్పగించుకోవాలి